బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలకల్లాడిన ప్రాజెక్టులు నేడు వెలవెలబోతున్నాయి. నాడు 365 రోజులు నిండు కుండల దర్శనమిచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతోంది. శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయ ఎడార్ని తలపిస్తోంది. అన్నపూర్ణ రిజర్వాయర్ సైతం అడుగంటిపోయింది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుంటున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో నిండుకుండను తలపించిన ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.75 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. నిరుడు ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీటితో కలకలలాడింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేయడంతో ఎల్లంపల్లి ఎండిపోతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా హైదరాబాద్ కు 10 టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలతో పాటు మిషన్ భగీరథ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేయాల్సి ఉన్నది. వీటితో పాటు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. గత 10 ఏళ్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో నీటికి ఎప్పుడూ డోకా రాలేదు. ఏమాత్రం నీరు తగ్గినా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 141 మీటర్ల పైన నీరు ఉంటేనే ఈ పంప్ హౌస్ కు నీరు అందుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 141.5 మీటర్లకు పడిపోయింది. 1-2 రోజుల్లో పంప్ హౌస్ కు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో డెడ్ స్టోరేజ్ నుంచి 20 పంపుల ద్వారా నీటిని ఎత్తి పంప్ హౌస్ కు పంపే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం 178.88 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత కొద్ది రోజులుగా 174.34 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ పరిణామం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇక మరో 2-3 రోజులు గడిస్తే ఈ నీటిని కూడా హైదరాబాద్ కు తరలించడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసి పంప్ హౌస్ ను నడిపించేందుకు వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని పంపులు పెట్టినా హైదరాబాద్ కు ఇవ్వాల్సినంత నీటిని సరఫరా చేయలేమని అధికారులు చెబుతున్నారు. మోటార్ల ద్వారా పంప్ హౌస్ కు ఎత్తిపోసే నీటి నుంచే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో పాటు మిషన్ భగీరథకు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సాగు, తాగునీటిని అందిస్తూనే మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని అందించింది. అయితే ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైంది. అయితే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతుందన్న విమర్శలొస్తున్నాయి. ఇక శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం పరిస్థితి దారుణంగా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.98 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడియాసలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఉంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు వెనుక భాగం మొత్తం ఎడారిని తలపిస్తోంది.
మరోవైపు మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీళ్లు వెళ్లాలంటే ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్ కు తరలించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2 కొండల మధ్య నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు అక్కడి నుంచి ఎగువ మానేరు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రకృతి రమణీయంగా ఉండేది. 2 కొండల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. అటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటిపోయింది. కనుచూపు మేరలో నీటి చుక్క కనిపించడం లేదు. మధ్య మానేరుకు దిగువన ఉన్న దిగువ మానేరు జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.208 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇది కూడా దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నది. ఈ ప్రాజెక్టుకు పక్కనే ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు మంచినీటి సరఫరా చేసేవారు. ఇప్పుడు 2 రోజులకు మారు సరఫరా చేస్తున్నారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఆ మేరకు పనులు కూడా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వెల్కమ్ బ్యాక్. మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మెదక్ జిల్లా అభివృద్ధిపై రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ దన్నారు. కాయగొరకుడు మాటలు మాట్లాడి తప్ప ఒక్కటన్నా మెదక్ పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ చౌరస్తానే కేసీఆర్ మెదక్ ఏం చేసిండో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. నీ కాంగ్రెస్ హయాంలో రామ్దాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామ్దాస్ చౌరస్తా ఎట్లున్నది? నువ్వు నామినేషన్ వేసిన కలెక్టరేట్ ఎక్కడిది? అసలు మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు? నువ్వు నామినేషన్ వేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కనబట్టలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కలను, దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్కి వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డిలో పడుతుండే. మెదక్ జిల్లా కాకముందు ఏడేసిన నామినేషన్ సంగారెడ్డిలో వేస్తుండే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు గనక, ఈడ కలెక్టరేట్ కట్టిండు గనక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. నువ్వు నామినేషన్ వేసిన కలెక్టరేట్ బిల్డింగు కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టిండు కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడుగుతా నువ్వేమంటావు? ఉరికిస్తా, బొంద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9వ తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు మాట మీద నిలబడతావా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, వెనకట తీసుకున్నావా? మాట తప్పడం నీ నైజం.
అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు నువ్వు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే? మరి నువ్వు ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళొచ్చి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిండు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు గరవడ్డాది. అబద్ధాలు ఆడిని అతికేటట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు. నువ్వు రేపు ఎగబెట్టవని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొడితేనే రుణమాఫీ అవుతుంది. ఆయన దిగిపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ఏం ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి ఏం దిగిపోయేది లేదు. ఈడ ఓడగొడితేనే, రేపు సురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నారు. ఇవాళ ఆ అహంకారాన్ని దించాలి. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నికార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో వినోద్ ఒకరని కేటీఆర్ గుర్తు చేశారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ పాత్ర ముఖ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో 500 పైచిలకు ప్రశ్నలు సంధించి దేశంలోని అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో 2వ స్థానంలో నిలిచారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినోద్ కుమార్ మన కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి మన ముందుకు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. కొన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన ట్రిపుల్ ఐటీ కరీంనగర్ కు రావాలంటే లోక్సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలని కేటీఆర్ సూచించారు. కడియం శ్రీహరి రాక కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు గొడవ కడియం శ్రీహరికి షాక్ ఇస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా మద్దతు లేక కడియం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి కూతురు గెలిస్తే తమ అవకాశాలకు గండిపడుతుందన్న భయంతో కూడా నాయకులు కార్యకర్తలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి కాంగ్రెస్ లో చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరడం, ఆ తర్వాత తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడం అంతా స్పీడ్ గానే జరిగిపోయింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్లను కాదని కడియం కావ్యకు లోకల్ టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. కడియం శ్రీహరి తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నప్పటికీ అక్కడ క్యాడర్ మాత్రం సినిమా చూపిస్తుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ నిరాకరణ చేస్తున్నారంట. కడియం వంటి నేతను తట్టుకోలేమని, లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలిస్తే ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న నేతలకు రాజకీయ భవిష్యత్ ఉండదని చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆశావహులను కలుపుకుపోవడంలో కడియం చొరవ చూపడం లేదని సొంత క్యాడరే వాపోతోంది. దీనికి తోడు వరంగల్ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరికి సహకరించడం కష్టమే అనిపిస్తోంది. కడియం చేరికను ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడియంను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ క్యాడర్ పార్టీ కార్యక్రమాల్లో సందర్భం దొరికినప్పుడల్లా రచ్చరచ్చ చేస్తున్నారు. ఇటీవల పరకాల, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో చోటు చేసుకున్న గొడవలే ఇందుకు సాక్ష్యం. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ కు ఒక సమస్య అయితే, నియోజకవర్గాల్లో పట్టు కోసం పార్టీ నేతలు, క్యాడర్ వర్గాలు విడిపోవడం మరో సమస్యగా తయారైంది. పరకాల నియోజకవర్గంలో పట్టు కోసం కొండా దంపతులు, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో ఈ వర్గపోరు స్పష్టంగా కనిపించింది. మరోవైపు వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ఎంపీ ఎన్నికల్లో జిల్లాలో ప్రాధాన్యం లేకపోవడం,
ఇన్ఛార్జిగా కొండా సురేఖ నాయన్ రాజేందర్ రెడ్డిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వడంతో బయటికి ఎలా ఉన్నా కడియం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉంటే స్టేషన్ ఘన్పూర్ పాలకుర్తిలో పరిస్థితులు కాంగ్రెస్ కు సవాల్గా మారాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం బీఆర్ఎస్ ను వీడడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. స్టేషన్ ఘన్పూర్ సహా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కడియం ద్రోహం గురించే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లుగా ఉండే ఎస్సీ మాదిగలు కడియంను ఒప్పుకునే పరిస్థితి లేకపోగా టికెట్ ఆశించి భంగపడ్డ సింగాపురం ఇందిర కడియం కోసం పనిచేయడన్నది బహిరంగమే. పాలకుర్తిలో వర్గపోరు తీవ్రత అందరికీ తెలిసిందే. అక్కడ కడియంకు మద్దతు రావడం కష్టమే. అయితే కాంగ్రెస్ లో చేరిన కడియంకు పార్టీ కార్యకర్తలు మద్దతు ఇవ్వకపోగా బీఆర్ఎస్ పార్టీ కడియం కుటుంబం చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. దీంతో కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలకు గుబులు మొదలైంది. కావ్య ఎంపీగా గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావ్యను వర్ధన్నపేట నుంచి తాను ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కడియం భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కడియం కావ్యకు మద్దతుపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కడియం కుటుంబానికి సహకరిస్తే రాజకీయ అడ్డంకులు వస్తాయని కింది స్థాయి కేడర్ ఎమ్మెల్యే నాగరాజుకు చెబుతున్నారట. కడియం కావ్య ఎంపీగా గెలిస్తే కడియం శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖరారవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానివల్లనే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్కలు కడియం శ్రీహరిని దూరం పెట్టినట్లు చర్చ నడుస్తుంది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరికి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కడియం శ్రీహరికి టీడీపీ నుంచి పరిచయం ఉన్న గండ్ర సత్యనారాయణ, రేవూరి తప్ప మిగతా లీడర్లు సహకరిస్తలేరని తెలుస్తుంది. అయితే మొత్తంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరినా అక్కడ సహకారం లేకపోగా కడియం కావ్యను లోక్సభ ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కేడర్ పనిచేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీనే గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. వెల్కమ్ బ్యాక్. మేము కొండగట్టు, వేములవాడ, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధి చేశాం. ఎంపీగా 5 ఏళ్లు ఉండి నువ్వు ఒక్క గుడినైనా నిధులు తెచ్చావా అని బండి సంజయ్ని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కొత్తపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. కరీంనగర్కి కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా తేలేని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని వినోద్ కుమార్ మండిపడ్డారు. జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే. ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు, పోరు గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసిన అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం. ఈడ ఇంకా అంతేందుకు రామ భక్తుడు హనుమంతుడు కదా. 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని? నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేములవాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది గిది మేము చేసినాం. నువ్వు ఏమైనా చేసినావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? అంటే ఒక ఎంపీ అంటోడు
జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటు వేయాలి? ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేకి పోటీ చేసినావు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు ఎంపీ వద్దిరాజు. కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేలా పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా ఉండేలా నామా నాగేశ్వరరావును గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. మానవ సంక్షేమ పథకాలు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. అయినా కూడా 10 సంవత్సరాలు అన్ని చూసినాక కూడా మరి ఇవాళ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు మోసపోయారా, ప్రజల్ని మోసం పెట్టారా? మోసంలో ఎవరనేది కానీ మోసం మట్టికి జరిగింది. అంత మాట ఎందుకు అంటున్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రజలే అంటున్నారు, అయ్యా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలతోని మేము మోసపోయినామని చెప్పేసి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు. మహిళా సోదరులకి మరి ఎంత వచ్చినాయో వాళ్ళే చెప్పాలా. అదేవిధంగా అదే విధంగా చూసినట్టయితే ఇవాళ మనం 2000 పెంచినంటే ఇది డబల్ చేస్తా 4000 ఇస్తున్నాడే. ఇక పిచ్చందారులు కూడా అనుకున్నారు ఇంకేముంది వచ్చేసింది నాకు 4000 అనుకున్నాయి. ఆ 4000 ఒకటి, ఈ యొక్క 1500, ఇదొక 500 ఒకటి, 5000 ఒకటి, ఇంకా పోతే అటుపక్క 2000 ఒకటి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నా ఇంటికి ఇంత డబ్బు వస్తుంది నెలకని చెప్పి. అంతేకాకుండా ఏం చెప్పారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఇందులో ఏం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తాం. అందులో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తాం. అంటే ఈ విధంగా మన ప్రభుత్వం ఏర్పడ్డది 4 నెలలు అయిపోయింది, 120 రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి డిసెంబర్ 9వ తారీఖునే వెంటనే ఎన్ని వస్తాయని చెప్పే వెంటనే అయితే ఇప్పుడు 4 నెలలు అయిపోయాయి. 4 నెలలు అయిపోయి ఇందుకు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరలే. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, అధికార పక్షం ఇచ్చిన హామీలని ప్రజలకు చేయకపోతే, ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజల తరఫు నుండి ప్రజల యొక్క బలంగా దాన్ని వినిపించి బలంగా అధికార పక్షం లేదా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తారు. వాళ్ళ బీజేపీ మోడీ గారు తమిళనాడుకి నీళ్లు ఇవ్వడం కోసం ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను నిలబెట్టి గోదావరి నీళ్లు తమిళనాడుకి తీసుకుపోతా అంటారు. ఒకవేళ అదే జరిగితే మన గోదావరిలో మనకున్న మిగులు జలాల మీద ఉన్న వాటా ఏదైతే ఉన్నదో అందులో తమిళనాడుకు తీసుకుపోయి ఇస్తా ఉంటే తీవ్రంగా నష్టపోయేది మనమే. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి బీజేపీ ఉంటుందా? మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఉండదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుని ప్రకటించిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. కానీ తెలంగాణ కోసం బలంగా పోరాడింది ఎవరే అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత బ్రహ్మాండంగా ఉండే మన 10 ఏళ్ల పాలన. కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా ఎక్కడ పోతా అంటే పంటలు, రోడ్ల పడి ధాన్యాలు, నీళ్లు, చెరువులు అయితే ఎక్కడ కూడా ఒక్క చుక్క. ఈ జూన్లో కూడా మత్తడి పోసేది, మేలో కూడా మత్తడి పోసేది, ఎండాకాలంలో కూడా మత్తడి పోసేది. నీళ్ళు చూసిన వాళ్ళం. ఇప్పుడు భూగర్భ జలాలు పోయినాయి, కిందికి అడగండిపోతున్నాయి, చెరువులలో నీళ్ళు లేవు. పాలేరు రిజర్వాయర్ లాంటి ప్లేసులలో నీళ్ళు లేకపోతే మొట్టమొదటి ప్రచారమే పాలేరు రిజర్వాయర్ మిడిల్ ప్రాజెక్టులకు పోయి నీళ్లు లేవని చూపించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సమర్థవంతమైన నాయకులు ఉంటే రైతులకు ఏం కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు మొత్తం రాష్ట్రం అంతా కొడితే మన తెలంగాణ జిల్లాలలో దాదాపు ఒక 28 నుంచి 30 లక్షల టన్నులు ఉండేది ధాన్యం పంట. కానీ 10 ఏళ్లలో సాధించింది ఏం తెలుసా? 10 టైమ్స్ ఎక్కువ, 10 సార్లు ఎక్కువ. అంటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు, నీళ్ళ వసతి కల్పించారు, అన్ని కూడా చేశారు. వెల్కమ్ బ్యాక్. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద.
కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రేవంత్ సర్కారు ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే దేవుళ్లను వాడుకొని మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో ఓట్లు అడగడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల యొక్క నామినేషన్ వేసేటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష సివిలైజ్డ్ పద్ధతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతా ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమిచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తారో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరికీ తెలుసు వారు ఉనికి కోల్పోయారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీల పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్ముతలేరు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు. దేవుళ్ళని ప్రామిస్ చేస్తా ఉన్నారు. ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మత విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా ఇట్ క్లియర్లీ అట్రాక్ట్స్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదాలుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుడి పైన ప్రామిస్ చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తాము. డెఫినెట్గా రేపు మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు అడుగడుగునా జన నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి అంబర్పేట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. అంబర్పేట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి తీసుకొచ్చిన ఫ్లైఓవర్ 5 ఏళ్లైనా పూర్తి కాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న వారు లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించారని కోరారు. నాగార్జున సాగర్ ఆయకట్టును ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా సాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్లో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లందించామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ రైతులను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. 125 రోజులైంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం జరిగింది ఒక్క మాట ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సంవత్సరం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకానించెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకానించెల్లి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళని ఎండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం మనకానించి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళని ఎండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి, నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం భగత్ని కాదని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనాడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నాయంటే ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిట్టోడు కావాలన్నా మనకు ఎమ్మెల్యే అంటామన్నా, ఎట్లాంటి నీళ్ళు తెచ్చేటోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది. నా దగ్గరికి వచ్చి చెప్పండి, అన్నా ఇగో నీళ్ళకి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు అంటున్నారని రాగిడి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు క్లీన్ స్వీప్ చేశామని, ఆ విధంగానే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగిరేస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.